ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు ఇంట్లో పెళ్ళాం కంటే పరాయిది ఎక్కువైపోయిందా విహారీ? నిన్నట్నుంచి లక్ష్మి 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 అని దాని గురించే చర్చ, దాని గురించే రచ్చ. ఏంట్రా ఇది? సొంత మనుషుల కోసం కూడా ఇంతలా అల్లాడిపోరేమో. అత్తయ్య, తను ఇన్ని రోజులు మనతో ఉంది. తను మనింటి మనిషిలాగే నేను ట్రీట్ చేస్తున్నాను. తనే కాదు, తన ప్లేస్లో ఎవరున్నా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. ఎందుకంటే తను మన బాధ్యత. తను మనకి ఎంత చేసింది, అలాంటి మనిషి కనిపించకపోతే కంగారు పడ్డం సహజం. ఆ లక్ష్మి మనింటి మనిషి కాదు, మనింటిని ముంచే మనిషి. అందుకే 200 ఎకరాలు రాయగానే టైం చూసి పారిపోయింది. బాబా, లక్ష్మి కోసం వెతకటం వేస్ట్. దాని గురించి ఇంకా ఈ ఇంట్లో దయచేసి ఎవ్వరి మాట్లాడొద్దు. మీకెందుకు లక్ష్మి అంటే అంత కోపం? లక్ష్మి అంటే మీరందరూ ఎందుకు ఓరవట్లేదు? నాకెందుకో మీరే లక్ష్మిని ఏదో చేశారని అనిపిస్తోంది. మేమా? నీ కళ్ళకి మేమెలా కనిపిస్తున్నాం విహారీ? మేమేమన్నా క్రిమినల్సా బావా? పోయి ఆ పని మనిషి మీద వాళ్ళకి పగెందుకుంటుంది విహారీ? దాని చేష్టలకి మండి ఏదో 4 మాటలు అంటాం కానీ దాన్ని మేమేం చేస్తాం? బావా, ఎవరు పరాయి దానికోసం సొంత వాళ్ళని అనుమానిస్తున్నావా? తను పరాయిది కాదు, ఈ ఇంటి మనిషి. నెత్తిని పెట్టుకుని దాన్ని పూజించారు. అది మంచి స్కెచ్ వేసి ఆస్తి మొత్తం పట్టుకుపోయింది. అది పోతే పోయిందక్క. ఇప్పుడు విహారీ అనుమానం మా మీద పడింది కదా. బావా, దాని విషయంలో అలాంటి పనులు ఎవ్వరూ చేయరు. చేయాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. సహస్ర, పద వెళ్ళి పోలీసులకి ఆ లక్ష్మి కనిపించట్లేదని కంప్లైంట్ ఇద్దాం. అవును పిన్ని, వాళ్ళు ఎంక్వైరీ చేసి అసలు దొంగ ఆ లక్ష్మిని అని నిర్ధారిస్తారు. అప్పుడైనా బావకు అర్థమవుతుంది. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, వెళ్దాం.